హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అందరం కలిసి అహోబలంకి వెళ్తున్నాం. హాయ్ అండి. వెల్కమ్ టు గోపిరెడ్డి వ్లాగ్స్. మేము ఈరోజు ఫ్యామిలీ అందరం కలిసి అహోబిలాన్ని దర్శించుకుందామని వెళ్ళాము. అక్కడ దారి హైవే అండి ఇది. హైవేలో నుంచి చాగల్మరి రూట్లో నుంచి మేము బయలుదేరి వెళ్ళాము అహోబిలానికి. ఫస్టు పెద్ద ఓబులానికి వెళ్ళాము. పాంప్లెట్ కింద ఉంటాడు. చాలామంది చూసే ఉంటారండి. ఇది చాలా మంచి దట్టమైన అడవి, నల్లమల్ల అడవి. అడవికి అధిపతి నరసింహస్వామి. నవనరసింహులు అందరూ ఇక్కడే ఉంటారు. మేము దారిలో వచ్చేటప్పుడు నిన్న సంకురాంత్రి పండగ రోజు కొండపై నుంచి స్వామివారు కిందికి దిగుతారండి. ఫస్టు దారి పొడవునా ఎక్కడో ఒక చోట కనిపిస్తారు అని అనుకున్నాను. ఇంటి దగ్గరే కనిపించారు. ఇక్కడ దారిలో టెంకాయ, పూలు పెట్టుకుంటే ఇక్కడే దగ్గరలోనే ఉన్నారు స్వామి అని అనిపించింది. ఈ ఊరిలో పొలిమేర దగ్గర నిల్చుంటే ఆ ఊరి వాళ్ళు స్వామిని తీసుకొనొస్తారు. ఈ ఊరి వాళ్ళు వాళ్ళ పొలిమేర వరకు స్వామిని వదిలేస్తారు. మళ్ళీ అక్కడ ఆ పొలిమేర వాళ్ళు స్వామిని ఆహ్వానిస్తారట. ఎక్కడైతే వాళ్ళకి హద్దులు ఉంటాయి. ఆ ఊరి హద్దు వరకు వాళ్ళు వచ్చి ఇలా బండ ఉంటాది కదా! ఫస్ట్ దాన్ని సావిడి బండ లేకపోతే గుడి దగ్గర బ బండలుంటాయి. ఆ బండ దగ్గర నిలబెట్టేశారు. ఇలా నిలబెట్టేసి వాళ్ళ ఊరి వాళ్ళు మొదటి టెంకాయ ఎవరిస్తారో వాళ్ళు కొట్టిన తర్వాత పూజ మళ్ళా మొదలుపెట్టి స్వామివారు బయలుదేరుతారు. ముందుగా ఈ ఊరిదేమో అయిపోయినట్లుంది. ఇక్కడ పండగ వాతావరణం అంతా నెలకొన్నది. ఇక్కడ తిరునాళ్ళలాగా చేశారు. ఇంకా ఆ ఊర్లో నుంచి మేము ఇలా వచ్చేసాము అహోబిలానికి. స్వామి పారివేట కోసం అనేసి ఇలా కొన్ని పల్లెలు తిరుగుతారండి పండగ రోజు నుంచి. పండగ రోజు వెళ్ళాలి అనుకున్నాము. కాకపోతే ఆ రోజు వీలు కుదరలేదు. చాలా అద్భుతంగా చేస్తారండి. మీరు వీలున్న వాళ్ళు సంక్రాంతి పండగ రోజు స్వామివారి కిందికి పారివేటకు వస్తారు. అప్పుడు మీరందరూ చూస్తే చాలా అద్భుతంగా ఇక్కడ పండగ చేస్తారండి. ఈ పారివేట కోసమని స్వామి పల్లెలన్నీ తిరిగి అహోబిలంలోకి అక్కడ జరుగుతుందండి. ఈ తిరునాళ్ళ జరుగుతుంది. అహోబిల తిరునాళ్ళ. అప్పుడుకి స్వామివారు పైకెళ్ళిన సమయానికి తిరునాళ్ళ మొదలుపెడతారు. ఇక్కడ పాంప్లెట్‌కు వెళ్తారండి. ఈ దారిలో నుంచి పాంప్లెట్ నరసింహస్వామి అని వినే ఉంటారు. ఆ దారిలో నుంచి వెళ్ళిపోతారు. ఆ దారి తర్వాత అది వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత నరసింహస్వామి గుడికి మనము వెళ్తాము. ఎగువ అహోబిలం అని కూడా అంటారు దీన్ని. ఇక్కడి నుంచి కూడా మనం ఈ పాంప్లెట్‌కి మెట్ల ద్వారా కూడా పైకెళ్ళొచ్చు. వెహికల్స్ వెళ్ళాలంటే ముందు చూపించాను కదా! అక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఈరోజు కొంచెం జనాలు తక్కువనే ఉండారు అని చెప్పారు గానీ అక్కడ జనాలైతే తక్కువ ఏమి అనిపించలేదండి. బానే ఉన్నాయి వెహికల్స్ అన్నీ. దారి పొడుగుతున్న కోతులైతే ఏ వెహికల్‌లో నుంచి ఏం పెడతారా అని అన్నీ పాపం అడవిలో నుంచి బాగా వెహికల్స్ దగ్గరికొచ్చి తొంగి చూస్తూ ఉన్నాయి. ఇక్కడ నవనరసింహులు ఎక్కువగా స్వాతి నక్షత్రం రోజున దర్శించుకుంటూ ఉంటారండి. ఒక్కొక్క నరసింహస్వామి ఒక్కొక్కరికి నవగ్రహాలకి అధిపతి అనేసి అంటారు. ఈ నవనరసింహులని స్వాతి నక్షత్రం రోజు 9 సార్లు మనము దర్శించినట్లయితే మనం అనుకున్న కోరికలన్నీ స్వామివారు ఖచ్చితంగా నెరవేరుస్తారని మనకు ఇక్కడి చాలామంది నమ్మకం అండి. ఖచ్చితంగా మేము గూడా వెళ్ళాము స్వాతి నక్షత్రానికి. నవనరసింహులను దర్శనం చేసుకున్నాము. మాకైతే అనుకున్న కోరికైతే నెరవేరింది. మీరు కూడా అలా నెరవేరుతుందేమో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే సత్యమనే నేను కూడా అనుకుంటున్నాను. ఇది దట్టమైన అడవి అండి. ఇక్కడ చెట్లు ఎలా ఉన్నాయంటే చెట్టుకి రంగు వేసినట్టు గాంధీ తాతకు రంగు వేస్తే గోల్డ్ కలర్‌లో ఉంటాయి గదా! సిల్వర్ కలర్‌లాగా అలా కొమ్మలన్నీ అలా అనిపిచ్చాయి నాకు. ఇది కొండ అండి. ఈ కొండ ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్తే అక్కడ ఒక చిన్న షాప్ కనిపిస్తది. వెహికల్స్ అయితే చాలానే ఉన్నాయి పైన. మనము ఇక్కడ హోటల్‌లో డ్రింక్స్ కానీ మనం ఏదైనా తినొచ్చు. ఇక్కడ మనకి డోలీలున్నాయి. జ్వాలా నరసింహస్వామికి నడచలేని వాళ్ళకి వీళ్ళు ఈ డోలీల సహాయంతో తీసుకెళ్తారు పైకి.
ఇక్కడ ఎక్కువ తమిళనాడు, కర్ణాటక సైడ్ వాళ్ళు ఈరోజైతే ఎక్కువగా కనిపిచ్చారండి. అంతా ఎక్కువ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ మాటలను బట్టి మాకు అర్థమయ్యింది. ఎక్కువ అక్కడ వాళ్ళు వచ్చారు అనేసి. ఇలా కొండ అంతా చానా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నవనరసింహ స్వామి వాళ్ళ దారి, చిత్రపటాలు అన్నీ ఇక్కడ చూపిచ్చారు. ఇక్కడ మేము దర్శనానికి వెళ్ళాము. స్వామివారికి తులసిమాల అంటే ఇష్టం కాబట్టి తులసిమాలను స్వామికి తీసుకొని లోపలికి ఇక్కడ రూ. 100 టికెట్ తీసేసుకొని ఇట్లా డైరెక్ట్ వెళ్ళాము. ఉచిత దర్శనమైనా వెళ్ళొచ్చండి. మేమైతే టికెట్ తీసుకున్నాము. లోపల నుంచి వెళ్ళాము. అక్కడ ఫోటోస్, వీడియోస్ తీయొద్దన్నారు కాబట్టి మేము లోపల తీయలేదు. మళ్ళీ తిరిగి ఇలా బయలుదేరామండి. ఇదే అండి మా వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.